శంకరాభరణం చిత్రంలోని హలో శంకర్ శాస్త్రి గారు అని చెప్పి శంకర్ శాస్త్రి గారిని ఇంగ్లీష్ పాటలతో ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా పాటలు పాడారు అప్పటి వాళ్ళకైతే బాగా తెలుసు. సో ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదు కాబట్టి శంకరాభరణం ఎంత హిట్ అయిందో అది చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు మన షో కూడా ఆ సాంగ్ తోటే స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, మిమ్మల్ని అందరూ గుర్తుపట్టాలంటే మీరు ఆ పాట పాడారంటే చాలా అందరికి గుర్తొచ్చేస్తారు. ఒకసారి మా ప్రేక్షకుల కోసం. యాక్చువల్గా శంకరాభరణం 38 years బ్యాక్ వచ్చినటువంటి సినిమా అది. అప్పట్లో ఆ సినిమాలో పాప్ సింగర్గా ఒక ఆర్కెస్ట్రా అధినేతగా ఒక శంకర్ శాస్త్రి గారి ఇంటికి ఎదురుకున్న పెద్ద భవనంలో మేము ఇంగ్లీష్ పాట పాడుతున్నాం. ఆయన పడుకుంటే డిస్టర్బ్ చేయడం చేసే పరిస్థితిలో ఆ క్యారెక్టర్ ఆ రకంగా వచ్చింది. దానికి విశ్వనాథ్ గారు ముందుగా ఆ సినిమాలో నాకు ఇచ్చిన వేషం ఏంటంటే మంజు భార్గవ్ గారిని ఒక జమీందారు రేప్ చేసి సీన్ ఆ జమీందారు వేషం ఇచ్చారు. అది కొన్ని కారణాంతరం వల్ల వేరే భీమేశ్వరరావు ఆర్టిస్ట్ వెళ్ళింది. ఆ తర్వాత ఈ శంకర్ శాస్త్రి గారు సంగీతాన్ని అపహాస్యం చేస్తూ వేరే ఒక ఆయన బ్రోచేవారెవరు ఆ పాటని ఈ ఆధునిక యుగంలో ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా వెస్ట్రన్ కల్చర్ని పెట్టుకుంటూ పిల్లకి పాట చెప్తుంటే ఆయన వచ్చి కేకలేస్తాడు, పవిత్రమైన సంగీతాన్ని పాట చేస్తున్నాను. ముందు ఆ క్యారెక్టర్ అనుకున్నాను. దానికి కూడా నన్ను చేసి ఆ పాట ఆర్డి బర్మన్ ఆయన పాడితేలా ఉంది, ఎస్డి బర్మన్ గారు పాడితేలా ఉంది, కిషోర్ కుమార్ గారు వెరైటీ చూపిన తర్వాత ఆ క్యారెక్టర్ నన్ను చేశాను. మళ్ళీ ఆ క్యారెక్టర్ కూడా వేరే ఇంకో ఆయన వేయడం వల్ల విశ్వనాథ్ గారు నాకు ఓన్ ఆర్కెస్ట్రా చూసి అలా కాదు ఈ పాప్ సింగర్ వేయని చెప్పని ఆ వేషం వేయించాను. వేయించి అందులో ఈ పాట పాడించాను అనమాట. హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి. ఏరియల్ ఏమిటయ్యా? మా ఈస్టర్న్ వెస్ట్ గోదావరిలో ఎవరికైనా పొడుగుంటి పిలకగా ఉంటే అది ఏరియల్ అని అంటూ ఉంటాం. బాగుంది. నెక్స్ట్ హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి, లంబోదరకు మికరా అంబాసుత అమార వినుత సరి గమ పదని మేస్త్రి ఓ పూర్ శాస్త్రి హే. ఈ రకంగా పాడుతూ శాస్త్రి గారిని అవహేళన చేస్తూ ఆయన టీచ్ చేస్తూ మా ట్రూప్ అంతా పాడడం, ఆయన కోపం రావడం. ఒక అర్ధరాత్రి పూట మేము ఇంగ్లీష్ పాట పాడుతుంటే ఆయన మా దగ్గరికి వచ్చి ఏమిటి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ రకంగా చేయడం ఏంటి, బుద్ధి ఉందని అని జాగ్రత్త ఎల్లబయ్యా నీ సంగీతానికి మా సంగీతానికి తేడా ఉంది. అప్పుడు ఇంగ్లీష్ పాట మేము పాడడం, ఆయన మళ్ళీ పాడడం. ఈ రకంగా మన భారతదేశంలో పుట్టి భారతీయులు మీరు ఇతర దేశంలో ఉన్న సంగీతాన్ని ఎందుకు ప్రేమిస్తారు మీరు అని సినిమాకి యొక్క మెసేజ్ మా మీద పెట్టారు. ఆ రకంగా సినిమాలో క్యారెక్టర్ వల్ల యావత్ ప్రపంచంలో కూడా చిన్న క్యారెక్టర్ అయినా ఒక సినీ ఆర్టిస్ట్గా మహా గొప్ప ఆదరణ లభించినటువంటి సినిమాలో నాచే పాడించడం, నాచే యాక్ట్ చేయించడం, ఈ రకంగా చేసిన విశ్వనాథ్ గారికి నేను రుణపడి ఉంటాను. ప్రేక్షకులు కూడా సినిమా నేను వేసానంటే ఆయన గుర్తుపడతారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆర్కెస్ట్రా ఉంది, ఆ పాట ఎప్పుడు కూడా పాడించుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఈ రకంగా గాయకుడిగా, నటుడు, సినీ నటుడుగా ఆ సినిమా ద్వారా నాకు మంచి పేరు పెట్టారు.